ఓం శ్రీ సాయిరాం గురుదత్తా నమః. ఓం శ్రీ సాయిరాం గురుదత్తా నమః. ఓం శ్రీ సాయిరాం గురుదత్తా నమః. వెల్కమ్ 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 టు కోకనాడ కామెడీ జోక్స్. వెల్కమ్ వెల్కమ్ టు కోకనాడ కామెడీ జోక్స్. వెల్కమ్ 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 బై శ్రీ రంజనీ కళా వేదిక కాకినాడ అండ్ వైజాగ్. 3, 2, 1. గోపి ఏంటి మాస్టారు, ఏంటి కాలాలు ఏంటి చెప్పరా? కాలాలు ఏంటండి, కదేరా? కాలాలు అంటే తెలీదా? నిన్న రేపు ఇవాళ అంటాం కదా, అది అదా? అవునండి. నడిచే కాలం, నడుస్తున్న కాలం, రాబోయే కాలం, అంతే కదండి. అలా చెప్పకూడదురా, మరి ఎలా చెప్పాలండి? వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం, అదే అండి, అర్థమైంది అదే. అంతేగాని నడిచే కాలం, నడుస్తున్న కాలం అలా చెప్పకూడదురా. అలా అండి మాస్టారు, ఈసారి మీరు చెప్పి గుర్తుపెట్టుకొని కరెక్ట్గా చెప్తానండి. అయితే నడుస్తున్న కాలానికి అంటే వర్తమాన కాలానికి ఉదాహరణ ఏంటి చెప్పరా? నడుస్తున్న కాలానికి వర్తమాన కాలం ఉదాహరణ ఏముందండి? మీరు మాకు పాఠాలు చెప్పుచూ ఉన్నారు. ఓకే బాగా చెప్పు. చూ అనేది వాడాలి, కరెక్టే. మరి భూతకాలానికి ఏముందండి? నిన్న నేను స్కూల్కి రాలేదు కదండి. అవును, రాలేదు. మరి భూతకాలం, నేను నిన్న స్కూల్కి హాజరు కాలేదు, భూతకాలం అండి. ఓకే. మరి ఎందుకు హాజరు కాలేదురా? ఏముందండి, ఇంట్లో పాత పేపర్లు, చెత్త చెదారం అంతా తీసి ఆ వ్యర్థాలు కలెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఇవ్వడానికి మా నాన్న నేనే వెళ్ళేవాడు. ఓహోహో, అంటే క్లీన్ అండ్ గ్రీన్ అనమాట. అవునండి. మరి రాబోయే కాలానికి ఏంట్రా? ఏముందండి, రాబోయే కాలం అంటే నేను మరి పరీక్షలు బాగా రాస్తే పరీక్షల్లో పాస్ అవుతాను కదండి. అవును, పాస్ అవుతావు. దానికి ఉదాహరణ చెప్పరా? నేను రాబోయే కాలంలో బాగా చదువుకొని పెద్ద ఆఫీసర్ని అవుతాను. ఓకే బాగా చెప్పావురా, బాగా చెప్పావు. అభివృద్ధిలోకి వస్తావు. మై హార్ట్లీ దీవెనలు, మై హార్ట్లీ బ్లెస్సింగ్స్. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ.